వినరో భాగ్యమో విష్ణు కథ 2 hours 17 minutes రన్ టైంతో ఆహాలో తెలుగులో రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ 15 minutes లాస్ట్ 20 minutes తప్ప మిగతా సినిమా అంతే నచ్చలేదండి. యావరేజ్ అనిపించింది. ఓటీటీ కాబట్టి వన్ టైం వాచ్ అని అనిపించింది. లాస్ట్లో కంటిన్యూషన్ ఉన్నట్టు చూపించారు. మిగతా మైనస్ పాయింట్స్లో చూద్దాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. వల్గర్ వర్డ్స్ని కూడా లాస్ట్లో మ్యూట్ చేసేసారు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరోయిన్ కాశ్మీరీ పరదేశి గారు ఆమె నైబర్ నెంబర్స్ అంటే మన ఫోన్ నెంబర్కి ఒక డిజిట్ యాడ్ చేస్తూ వచ్చే నెంబర్, ఇంకొక నెంబర్ని మైనస్ చేస్తూ వచ్చే నెంబర్, అలా ఇద్దరికి కాల్ చేస్తే అందులో హీరో కిరణ్ అబ్బవరం గారికి ఇంకా మురళీ శర్మ గారికి కలుస్తుంది. సో అలా కాల్ చేసిన తర్వాత ఏమైంది, ఇందులో ప్యారల్గా చూపించే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. ఆ రోల్కి తగ్గట్టుగా డైలాగ్ డెలివరీ కాదు కానీ యాక్టింగ్ పరంగా హీరో కిరణ్ అబ్బవరం గారిని అనడానికి ఏం లేదు. సెకండ్ హాఫ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరింది, ఎస్పెషల్లీ ట్విస్టులు రివీల్ అయ్యే టైంలో. ఎగ్జిక్యూషన్ కోసం మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం. స్టోరీ మాత్రం సినిమాలో పుష్కలంగా ఉంది. నార్మల్ స్టోరీని థ్రిల్లర్గా కన్వర్ట్ చేయడం చాలా బాగుంది. అండ్ హీరో తర్వాత మురళీ శర్మ గారికి అన్ని షేడ్స్ కలిపి ఉన్న ఒక మంచి వెర్సటైల్ రోల్ వచ్చింది. నేబర్ నెంబర్ అనే కాన్సెప్ట్ని ఎంతవరకు యూజ్ చేసుకున్నారన్నది వేరే విషయం, కానీ ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. టెంపుల్ దగ్గర షూట్ ఇంకా నైట్ టైం విజువల్స్ ఎక్సలెంట్గా కనిపించాయి. మైనస్ పాయింట్స్, స్టోరీ బాగుందన్న మాట నిజమే కానీ మెస్సీ నెరేషన్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అన్నెసెసరీ లవ్ ట్రాక్. మళ్ళీ అక్కర్లేకపోయినా మూవీలో బోలెడ్ అన్ని సాంగ్స్. ఈ రోల్కి హీరోయిన్ అక్కర్లేదు, ఎవరైనా నార్మల్ పర్సన్ని పెట్టినా ఆ రోల్కి సరిపోయి ఉండేది. అసలు లవ్ స్టోరీలో ఎటువంటి ఫీల్ లేదు, అలా స్ట్రెచ్ చేశారు అంతే. ఈ పర్టికులర్ రన్ టైంలోనే ఇంకెంతసేపు అనిపించింది. హీరోయిన్ పడేయడానికి ఒక సీన్, మళ్ళీ దానికోసం మదర్ సెంటిమెంట్ అని కన్వర్ట్ చేయడం, మళ్ళీ దాని నుండి ఒక ఫైట్, ఇదే రొటీన్ స్టఫ్ అనిపించేలా తీశారు. యశోద సినిమాలాగా ఒక పక్క పోలీస్ స్టోరీ, ఇంకో పక్క హీరో స్టోరీ. లాస్ట్ వరకు ఆగితే కానీ తెలియదు ఆ కనెక్షన్స్ ఏంటో. విలన్స్ మరీ హీరో చెప్పే కథ వినడం, నేబర్ నెంబర్ కాన్సెప్ట్ యూజ్ చేస్తే అది మరీ ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయిపోయి మిస్సింగ్ పర్సన్ని పట్టేసుకోవడం, ఇవి టూ మచ్గా అనిపిస్తాయి. థ్రిల్లర్గా కన్వర్ట్ చేశారనే కానీ ఒక్క మురళీ శర్మ గారి ఫ్లాష్ బ్యాక్ టైంలో తప్ప మిగతాది ఏం థ్రిల్లింగ్గా అనిపించలేదు. నేబర్ నెంబర్ అనే మంచి కాన్సెప్ట్ని కూడా చాలా లిమిటెడ్గా యూజ్ చేశారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఓటీటీనే కాబట్టి ఒక్కసారి ట్రై చేయొచ్చు. గుడ్ స్క్రిప్ట్ బట్ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లం. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.